హాయ్ అందరికీ. రైల్వే స్టేషన్లో ప్రయాణికులంతా ఎవరి ట్రైన్ కోసం వారు ఎదురు చూస్తూ ఎవరి హడావిడిలో వారున్నారు. పెళ్ళయి 10 రోజులైన భాగ్యలక్ష్మి మొదటిసారిగా భర్తతో కలిసి కాపురానికి హైదరాబాద్ వెళ్తూ ఉంటే తనకు ధైర్యం చెబుతూ జాగ్రత్తలు చెబుతున్నారు ఆమె తల్లిదండ్రులు. భాగ్యలక్ష్మిది రాజమండ్రి దగ్గర ఒక చిన్న పల్లెటూరు. షాపింగ్కి రావాలన్నా, సినిమాలు షికార్లకు రావాలన్నా వాళ్ళ ఊరు నుంచి రాజమండ్రికి రావాల్సిందే. తన జీవితంలో ట్రైన్ ఎక్కడం అదే మొదటిసారి. అది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కాపురానికి హైదరాబాద్కి వెళ్తున్న భాగ్యాన్ని చూసి తన వాళ్ళంతా చాలా ఆనందపడ్డారు. హైదరాబాద్ సిటీ చాలా బాగుంటుందని, అక్కడ సినిమా వాళ్ళు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ ఉంటారని, వాళ్ళందరినీ నువ్వు దగ్గరగా చూడొచ్చు అని మురిసిపోయారు. ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ట్రైన్లో కనిపించే రకరకాల మనుషులను చూసి ఆశ్చర్యపోవడం భాగ్యం వంతయింది. ఆమె కంగారుకు తగినట్టు చిన్నదానికి చిలవలు పలవలు చేసి చెబుతూ ఆమెను ఆట పట్టిస్తున్నాడు భర్త భాస్కర్. మొత్తానికి కొన్ని గంటల ప్రయాణం తర్వాత హైదరాబాద్లో వాళ్ళు దిగాల్సిన స్టేషన్ వచ్చింది. ట్రైన్ దిగి చక్రాల లాంటి కళ్ళను ఇంకా పెద్ద చక్రాలు చేసుకుని తన చుట్టూ ఉన్న స్టేషన్ పరిసరాలను, అక్కడి జనాలను ఆశ్చర్యంగా చూస్తుంది భాగ్యం. కంపార్ట్మెంట్ నుంచి లగేజ్ తింపుతున్న భాస్కర్ దిక్కులు చూసింది చాలు, ముందు లగేజ్ చూడు, ఇది హైదరాబాద్ అని ఒక కేక వేయడంతో అదిరిపడి కిందకి చూస్తూ లగేజ్ బ్యాగులు లెక్క పెట్టింది. కూలీ నెత్తిపై కొంత లగేజ్ పెట్టి ఒక బ్యాగ్ తన భుజాన తగిలించుకుని మరొక బ్యాగ్ భారీ చేతికిచ్చాడు భాస్కర్. ఎదురుగా హడావిడిగా వస్తున్న జనాలను తప్పించుకుని భర్త వెనకాల పరుగులాంటి నడకతో నడవడానికి కాస్త ఇబ్బంది పడింది భాగ్యం. మొత్తానికి ట్యాక్సీ వాళ్ళు ఉండాల్సిన ఇంటి ముందు ఆగింది. 3 అంతస్తుల ఇండివిజువల్ హౌస్ అది. వీళ్ళు ఉండాల్సింది కింది వాటాలోనే. ఇంటి ముందు చిన్న ఖాళీలో కొన్ని రకాల మొక్కలతో చూడగానే భాగ్యానికి ఇల్లు నచ్చేసింది. భార్యాభర్తలిద్దరూ కలిసి ఆనందంగా ఇంటి లోపలికి అడుగుపెట్టారు. 2 రోజులు ఇంట్లో సామాన్లు సర్దుకున్నారు. భాస్కర్ భాగ్యం మెడలో ఉన్న నెక్లెస్, మంగళసూత్రం, గొలుసు తీసివ్వమన్నాడు. మంగళసూత్రం తీసివ్వడం ఏంటండి అంటూ తాని తీసి కళ్ళకద్దుకుంది భాగ్యం. ఇక్కడ ఎవరు ఇన్ని నగలు వేసుకొని తిరగరు. ఇన్ని నగలు వేసుకుని బయటకు వెళ్తే మనల్ని వింత జంతువుని చూసినట్టు చూస్తారు. అయినా ఇక్కడ దొంగలు ఎక్కువ, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ తన జేబులో నుంచి ఒక చిన్న 1 గ్రామ్ గోల్డ్ నల్లపూసల గొలుసు తీసి, నీకు అంత సెంటిమెంట్గా ఉంటే ఇది వేసుకో అన్నాడు. ఇక్కడ ఇన్ని నగలు వేసుకుని తిరిగితే అవకాశం చూసి వాళ్ళని చంపి నగలను కాజేయడానికి కూడా వెనకాడరు అంటూ చెప్పడంతో పాపం భాగ్యానికి పై ప్రాణాలు పైనే పోయాయి. భాస్కర్ నగలన్నింటినీ లాకర్లో పెట్టాడు. తర్వాత ఓ 3 రోజులు సాయంత్రాలు బయట నగరంలో షికార్లు చేస్తూ వాళ్ళ కొత్త కాపురానికి కావలసిన మిగతా వస్తువులను కొనుక్కుంటూ సరదాగా గడిపారు ఇద్దరు. ఇంటి ముందు ఉన్న తోటలో తనకు కావలసిన కొన్ని రకాల గులాబీలు, మందార మొక్కలు నాటి వాటిని చూసుకుని మురిసిపోయింది భాగ్యం. భాస్కర్ లీవ్ పూర్తవడంతో ఆ రోజు ఆఫీస్కి వెళ్తూ తలుపులన్నీ వేసుకుని జాగ్రత్తగా ఉండు, బయటకి ఎక్కడికి వెళ్ళొద్దు, కొత్త వారు ఎవరితోనూ మాట్లాడొద్దు, ఎవరైనా వచ్చి మంచినీళ్ళు అడిగినా సరే ఇవ్వద్దు, సాయంత్రం నేను వచ్చాక 2 సార్లు బెల్ కొడతాను, అప్పుడే నువ్వు కిటికీలో నుంచి చూసి వచ్చింది నేనే అయితేనే తలుపు తీయి అని 1కి 2 సార్లు జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు భాస్కర్. భర్త చెప్పిన జాగ్రత్తలన్నీ విని భయపడిపోయింది భాగ్యం. భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తలుపులతో పాటు కిటికీలు కూడా వేసుకుని ఒక్కతే అలా ఇంట్లో కూర్చొని ఉంది. ఇదేం చోచమో ఏమో, మా ఊర్లో ఎప్పుడైనా ఇలా తలుపులు వేసుకున్నావా? ఇది ఇలాంటి ఊరని తెలిస్తే ఈ పెళ్ళి చేసుకోపోయేదాన్ని అనుకుంది. పడుకుందామంటే భర్త చెప్పిన మాటలు గుర్తుకొచ్చి కంటి మీద కునుకురాదు. సాయంత్రం భాస్కర్ ఆఫీస్ నుంచి వచ్చే వరకు ఇంట్లో ఒక్కతే పాపం బితుకు బితుకుమంటూ ఉంది. భర్త ఆఫీస్ నుంచి రాగానే, ఏవండి నేను ఈ ఊర్లో ఉండలేను, పదండి మన ఊరు వెళ్ళిపోదాం. పిచ్చిదానా, నేను చదివిన చదువుకు ఉద్యోగం ఇలాంటి పెద్ద పెద్ద పట్టణాల్లోనే దొరుకుతుంది. ఏ పట్టణంలోనైనా పరిస్థితి ఇలానే ఉంటుంది. కంగారు పడకు, కొద్ది రోజులు గడిస్తే అంతా నీకే అలవాటవుతుంది. ఏం అలవాటవ్వడమో ఏమో. మా ఊర్లో అయితే కాలు బయట పెడితే చాలు
బిలబిలమంటూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తారు. అందరం కలిసి ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఉంటే కాలం ఎలా గడిచిందో కూడా తెలీదు. ఇక్కడేమో క్షణమో యుగంలా ఉంది. నీకు అంతగా కాలక్షేపం అవ్వకపోతే బుక్స్ చదవడమో ఏదైనా కుట్లు అల్లికలు కుట్టుకోవడమో చెయ్యి, అదే కాలక్షేపం అవుతుంది అన్నాడు. ఓ రోజు భాస్కర్ ఆఫీస్ నుంచి వచ్చాక, ఏవండి, ఉదయం మీరు ఆఫీస్కి వెళ్ళిన కాసేపటికి మన కాలింగ్ బెల్ మోగింది. ఎవరబ్బా అని కిటికీలోంచి చూస్తే ఎవరో ఒక అబ్బాయి, పెద్ద వయసు ఆయనే, పెద్ద గడ్డం, కాషాయం బట్టలతో నిలబడి ఉన్నాడు. అతన్ని చూస్తే నాకు భయమేసింది. నేను తలుపు తీయలేదు. కాసేపు నిలబడి అతను వెళ్ళిపోయాడు అంటూ కంగారుగా చెప్పింది భాగ్యం. తలుపు తీయకుండా మంచి పనే చేశావు. ఇకపై మరింత జాగ్రత్తగా ఉండు. తలుపు తీయలేదని ఎవరో పిరికివారేమో అని అతను మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్పాడు భాస్కర్. అలా నెల రోజులు గడిచింది. భాగ్యానికి పట్నం బాగానే అలవాటైంది అనుకున్నాడు భాస్కర్. ఒకరోజు ఆఫీస్లో వర్క్ లేకపోవడంతో ప్రతిరోజు 6 గంటలకి ఇంటికొచ్చే భాస్కర్ ఆ రోజు 4 గంటలకే ఇంటికొచ్చేశాడు. తీరా ఇంటికొచ్చి చూస్తే ఇల్లు తాళం వేసింది. భార్య ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు. ఓ అరగంట సేపు వెయిట్ చేసి ఆ పక్క వీధిలోనే ఉన్న పార్కుకు వెళ్ళాడు. 6 గంటలు అయ్యేసరికి తిరిగి ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చేసరికి తాళం తీసే ఉంది. భార్య వైపు అనుమానంగా చూశాడు. భాగ్యం ఏమీ తెలియనట్టుగా మామూలుగానే ఉంది. తర్వాత రోజు మధ్యాహ్నం 12 గంటలకే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు భాస్కర్. అప్పుడు కూడా ఇంటికి తాళం వేసే ఉంది. ఈసారి భాస్కర్ మనసులో మరిన్ని అనుమానాలు మొదలైనాయి. రోజు ఇల్లు తాళం వేసి భాగ్యం ఎక్కడికి వెళుతుంది అనుకుంటూ ఆ రోజు పార్కులోకి వెళ్ళి కూర్చుని సాయంత్రం 6 గంటలకు ఇంటికొస్తే మామూలుగానే భాగ్యం ఇంట్లోనే ఉంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు భాస్కర్కి. ఇక తర్వాత రోజు ఆఫీస్కి వెళ్తానని చెప్పి ఆఫీస్కి వెళ్లకుండా పక్కనే చెట్ల చాటున దాక్కున్నాడు. భాస్కర్ ఆఫీస్కి వెళ్ళిన కాసేపటికి భాగ్యం బయటకొచ్చి వీధి తలుపు తాళం పెట్టి పెరటి గుమ్మం గుండా లోపలికి వెళ్ళింది. అది చూసిన భాస్కర్, అమ్మో, ఎన్ని పల్లెటూరి తెలివితేటలు దీనివి! వీధి గుమ్మం తాళం పెట్టి పెరటి గుమ్మంలో నుంచి లోపలికి వెళ్తున్నావా? లోపల ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. వాణ్ణి బయటకు రాని, మీ ఇద్దరి సంగతి చెప్తాను అనుకున్నాడు. చాలాసేపు గుమ్మం ముందు ఎదురు చూశాడు. కానీ లోపల నుంచి ఎవరూ బయటికి రావడం లేదు. ఇక ఎదురు చూసే ఓపిక లేక భాస్కర్ పెరటి గుమ్మం తలుపు కొట్టాడు. గాఢ నిద్రలో ఉన్న భాగ్యం కళ్ళు నిలుముకుంటూ బయటకొచ్చి కిటికీలో నుంచి చూస్తే వచ్చింది భాస్కర్ అవ్వడంతో గబగబా తలుపు తీసింది. భాస్కర్ భార్యకు అనుమానం రాకుండా ఇల్లంతా తిరుగుతూ ఇల్లు మొత్తం వెతికాడు. ఇదేంటండి, ఇవాళ ఇంత తొందరగా వచ్చారు, అది కూడా పెరటి గుమ్మల్లో నుంచి వచ్చారు అంది. పెరటి గుమ్మల్లో నుంచి రాక మరి ఎక్కడి నుంచి రాను? వీధి గుమ్మం తాళం పెట్టుంది కదా. ఆ రోజు ఆ అబ్బాయి ఎవరో వచ్చి తలుపు కొట్టాడు అని చెప్పానా? మీరేమో వాడు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండు అన్నారు. నాకేమో భయం వేసింది. అందుకే మీరు వెళ్ళిన తర్వాత వీధి గుమ్మానికి తాళం వేసి పెరటి గుమ్మంలో నుంచి లోపలికి వస్తున్నాను. మీరు ఆఫీస్ నుంచి వచ్చే టైంకి బయట తాళం తీస్తున్నాను. ఈలోపు ఎలాంటి భయం లేకుండా హాయిగా లోపల నిద్రపోతున్నాను. ఈ విషయం మీతో చెప్తే మీరెక్కడ ఆట పట్టిస్తారో అని మీతో చెప్పలేదండి అంది. అవును, కానీ ఇంతకు మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఈరోజు మీరు ఇంటికి తొందరగా వచ్చారు. ఓ అదా, కాస్త తలనొప్పిగా ఉంటేను తొందరగా వచ్చేసా. అయ్యో అలాగా అంటూ భర్తకు పెయిన్ బామ్ రాస్తూ, మీరు ఎలాగూ త్వరగానే వచ్చేశారు కాబట్టి మీ తలనొప్పి తగ్గితే సాయంత్రం అలా సరదాగా బయటకు వెళ్దామండి. ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొట్టేస్తుంది అంది. భార్య మాటలు వింటున్న భాస్కర్, అందుకే అంటారు నిదానమే ప్రధానమని మన పెద్దలు. తొందరపడి నోరు జారలేదు కాబట్టి సరిపోయింది. అదే కానీ నోరు కానీ జారినట్లయితే నా పరిస్థితి ఏమై ఉండేది అనుకున్నాడు మనసులోనే. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.